స్వరము పరలోకం నుండి వినిపించింది. ఆ విధంగానే జరిగింది. అయ్యో 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 అయ్యో, మహాబబులోను ఏమైపోయింది? కూలిపోయిందని అందరూ వర్తకులు అందరూ ఏడుస్తూ ఉన్నారు. ఈ రోజున అయ్యో అయ్యో అనే ఆ భయంకరమైన తీర్పు నీ మీదికి రాకుండానే నీవు దాని పాపములలో పాలిభాగస్థులు కాకుండా ఉండునట్టు నువ్వు బయటికి రమ్మని దేవుని యొక్క పిలుపు. అయ్యో అయ్యో, ఆ మహాపట్టణము గతి ఎంతో భయంకరమైనది. మనము ఆ యొక్క భయంకరమైన పరిస్థితి నుండి, దాని పాపములలో నుండి మనము పాలిభాగస్థులు కాకుండా ఉండాలి అనంటే, నా ప్రజలారా అని ప్రభు పిలుస్తున్నాడు. దాని పాపములలో పాలిభాగస్థులు కాకుండా ఉండునట్లు, దానికి కలగచేయు తెగుళ్లలో పాలిభాగస్థులు కాకుండా ఉండునట్లు మీరు బయటికి రండి అని దేవుడు పిలుపు ఇస్తూ ఉన్నాడు. 4వ వచనము, మరి ఒక స్వరము, ఇంకొక స్వరము పరలోకము నుండి ఇలాగ చెప్పగా వింటిని, నా ప్రజలారా మీరు దాని పాపములలో పాలిభాగస్థులు కాకుండా ఉన్నట్లు, దాని తెగులలో ఏదియు మీకు ప్రాప్తింపకుండునట్లు దానిని విడిచి రండి. బబులోనును, వేశ్యను విడిచి రండి అని దేవుడు తన ప్రజలకు పిలుపును ఇస్తూ ఉన్నాడు. నీవు ఆ యొక్క వేశ్యను, ఆ విగ్రహారాధన, ఆ పాపమును, ఆ బానిసత్వమును విడిచిపెడతావా? అలా అయితే ప్రభు యొక్క తీర్పు నీ మీదికి రాదు, లేదా పాలిభాగస్థుడు అయిపోతావు. ప్రభు మనకు సహాయము చేయునుగాక. దుర్గతి పట్టింది మహాబబులోనుకు. మనకు దుర్గతి పట్టకుండానే మనము విడిచి బయటికి వద్దాం. ప్రభు మనకు సహాయం చేయాలని వేడుకుందాము. అయ్యో, సహాయం చేయు ప్రభు అని అడుగుదాం, ప్రార్థిద్దాము. మహాపరిశుద్ధుడానికి స్తోత్రములు. ఎంతమంది అయితే ప్రభువా ఇంకానైనా మహాబబులోనుతో, ఆ వేశ్యతో, ఆ పాపములతో పాలిభాగస్థులై ఉన్నారు, వారిని విడిపించమని అడుగుచున్నాను. వారు సరి చేసుకొని బయటికి రావడానికి మీ కృప దయచేయమని, వారి పాపములు క్షమించమని బతిమాలుకుంటూ యేసు పరిశుద్ధ నామమును బట్టి అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.